ప్రపంచంలో ఎన్నో వింతలు, రహస్యాలు ఉన్నాయి. కానీ కొన్ని వస్తువులు ఉంటాయి. వాటి జోలికి వెళ్తే మన జీవితం నరకప్రాయమవుతుంది. అలాంటి ఒక శాపగ్రస్తమైన వస్తువే ది యాంగ్విష్డ్ మ్యాన్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ ఎవ్వరు చూసినా లేదా దీన్ని తమ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళ ఇల్లు నరకప్రాయంగా మారుతుంది. అసలు ఈ పెయింటింగ్ వెనుక ఉన్న ఆ రహస్యమైన నిజమేంటి, లేక నిజమైన రహస్యమేంటి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే టీన్ రాబిన్సన్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మమ్మ ద్వారా అతనికి ఈ పెయింటింగ్ లభించింది. ఆమె చనిపోయే ముందు సీన్తో ఒక మాట చెప్పింది. ఈ పెయింటింగ్ ఎప్పుడు చీకటి గదిలో మాత్రమే ఉండాలి. బయటకు తీస్తే ఆ ఇంట్లో చీకటి తాండవం చేస్తుంది అని. ఎందుకంటే ఆ పెయింటింగ్ గీసిన ఆర్టిస్ట్ తన సొంత రక్తాన్ని ఆ రంగుల్లో కలిపి ఆ బొమ్మ పూర్తి కాగానే అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్టిస్ట్ చనిపోయే ముందు పడ్డ నరక యాతన, వేదన ఆ బొమ్మలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దీనికి ద యాంగ్విష్డ్ మ్యాన్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో అతని అమ్మమ్మ చనిపోయాక కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ సీన్ రాబిన్సన్ భార్యకు ఆ పెయింటింగ్ చూడగానే ఏదో తేడా అనిపించింది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతున్నట్టు ఆమె భావించింది. ఒకరోజు రాత్రి సీన్ ఆ పెయింటింగ్ ను తన లివింగ్ రూమ్ లోని గోడకు తగిలించాడు. ఇంకా ఆ రోజు నుండి అసలైన నరకం మొదలైంది. సరిగ్గా రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కుక్క గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ ఒకే మూల వైపు చూడడం స్టార్ట్ చేసింది. సీన్ రాబిన్సన్ కొడుకు మెట్లు దిగి వస్తుండగా ఎవరో అదృశ్య శక్తి అతన్ని వెనుక నుండి గట్టిగా నెట్టేసింది. ఆ కుర్రాడు మెట్లపై నుండి కింద పడి తలకు పెద్ద గాయం, నేలంతా రక్తం. అక్కడితో ఆగలేదు. అది కాక ప్రతిరోజు రాత్రిపూట ఆ పెయింటింగ్ ఉన్న గది నుండి ఒక మనిషి ఏడుస్తున్న శబ్దాలు, నరకంలో బాధపడుతూ అరుస్తున్న గొంతులు వినిపించడం మొదలయ్యాయి. ఇంట్లో తలుపులు దానంతట అవే తెరుచుకునేవి. టీన్ భార్య నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒక నల్లటి ఆకారం తన మంచం పక్కన నిలబడి తన జుట్టును గట్టిగా లాగుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచేది. ఆమె ఉన్న రూమ్లో టెంపరేచర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా -డిగ్రీలకు పడిపోయేది. ఇంట్లో జరుగుతున్న ఈ దారుణాలన్నిటికీ ఆ పెయింటింగే కారణమని సీన్ నమ్మాడు. కానీ సైన్స్ నమ్మే అతనికి ఒక నిరూపణ కావాలి కదా. అందుకోసమే ఆ పెయింటింగ్ ముందు ఒక నైట్ విజన్ కెమెరాను సెట్ చేసి రాత్రంతా రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఆ వీడియో ఫుటేజ్ చూసిన సీన్ గుండె ఆగినంత పనైంది. ఆ వీడియోలో ఆ పెయింటింగ్ వెనుక ఒక పొగ రావడం, నల్లటి ఆకారం బయటకు రావడం, గదిలో ఉన్న వస్తువులను గాల్లోకి మేపి కిందకు పడేయడం స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ పెయింటింగ్ లో ఉన్న మనిషి కళ్ళు కదులుతూ కెమెరా వైపు చూడడం కనిపించింది. ఆ భయం సీన్లో ప్రాణ భయాన్ని కలిగించింది. వెంటనే ఆ పెయింటింగ్ ను తీసి మళ్ళీ తన బేస్మెంట్ లోని చీకటి గదిలో దాచేశాడు. ఇప్పటికీ ఆ పెయింటింగ్ టీన్ రాబిన్సన్ దగ్గరే ఉందని చాలా మంది నమ్ముతుంటారు. చాలా మంది పారానార్మల్ రీసెర్చర్ దాన్ని కొనాలని చూసిన అతను అమ్మలేదు. ఎందుకంటే ఆ శాపం వేరే ఎవరికి తగలకూడదు అని అతను భావించాడు. మీరు చెప్పండి, ఒకవేళ ఆ పెయింటింగ్
మీ కంట పడితే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.